వార కార్యక్రమంలో కానీ లాస్టా? ఓకే. అందరు లేచి నిలబడి పాట పాడదాం. ప్రభువునకు కానుకలు సమర్పిస్తాం. పాట సంఖ్య 460. పాట సంఖ్య 460. క్రీస్తు యేసు ప్రభు తన రక్తం ఇచ్చి. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషము
దయచేసి కూర్చోనండి. వార ప్రకటనలు గమనించండి. చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత పల్లెల నుంచి వచ్చినటువంటి వారికి భోజనాలు ఉంటాయి. రేపు ఆదివారము, రేపు సోమవారం ఉదయం 6 గంటలకు యథావిధిగా గొలుసు ప్రార్థన మనము కలిగి ఉంటాం. మంగళవారం సాయంత్రం 7 గంటలకు సంఘ ప్రార్థన మనము కలిగి ఉంటాము. బుధవారం పల్లెల పరిచర్య, కొత్త నెల్లూరు, నానాపురం. బుధవారము గ్రామాల పరిచర్య వచ్చేసి కొత్త నెల్లూరు, నానాపురంలో వెళుతారు. వచ్చే గురువారం సాయంత్రం 7 గంటలకు బైబిల్ పఠనం మనం కలిగి ఉంటాం. శుక్రవారం కూడా యథావిధిగా సాయంత్రం 7 గంటలకు సహోదరుల కూడిక మందిరంలో కలిగి ఉంటాం. శనివారము సాయంత్రము 7 గంటలకు పరిచారకుల ప్రార్థన, మందిరం శుభ్రపరిచే పరిచర్య మనం కలిగి ఉంటాం. వచ్చే ఆదివారం ఉదయము 10 గంటలకు మనం ఆరాధన కలిగి ఉంటాం. దయచేసి గమనించండి. వచ్చే ఆదివారము సహోదరి సుశీల చినమాసుపల్లి దేవుడు వారి కుటుంబ పక్షాన చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రేమ విందు కలిగి ఉంటాం. వచ్చే ఆదివారము సంఘం అంతటికి కూడా ప్రేమ విందు ఉంటుంది. కాబట్టి వంట పరిచర్య వచ్చే ఆదివారము సహోదరి విజయమ్మ, సహోదరి సుజన, సహోదరి మార్గరేటు, సహోదరి రత్న, వీరు వచ్చే ఆదివారము వంట పరిచర్యలో సహాయపడతారు. మందిరం అయిపోయిన తర్వాత భోంచేసుకున్న తర్వాత మందిరంలో కొంత పని ఉంటుంది. ముఖ్యంగా సహోదరులు గమనించండి. ఆ యొక్క పిల్లర్స్ కాంక్రీట్ వేయాలా. కాబట్టి చేయగలిగిన వారందరూ కూడా దయచేసి రావాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇందాక మనం వాక్యం కూడా ఇంట వచ్చినాం కదా, మందిరం పట్ల ఆసక్తి. నిజంగా నాకైతే ఆశ్చర్యం అనిపించింది. గత 3 దినాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. మందిరం పట్ల ఎవరికి కూడా ఆసక్తి లేదేమో అనిపించింది. చిన్నపిల్లలను చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. స్కూల్ సెలవు పెట్టి మందిరం పనికి వచ్చి చక్కగా చిన్నపిల్లలు పనిచేసినారు. పెద్దవారు చాలామంది తక్కువ. అదేందో నాకు అర్థం కాదు, కానీ పేరు పెట్టి పిలిచాలంట, పిలుస్తూనే వస్తారంట. మందిరం మనందరిది కదండి. మనమందరం కూడా ఆసక్తిగా దేవుని మందిరానికి రావాలా, మందిరం పనిలో కూడా పాలు పొందాలా. ఇది మన మందిరం కదా, మనమందరం కలిసి చేసుకోవాలా. బయట కూలి వాళ్ళని పిలుచుకొని మనం చేసుకోవాలన్నా? ఇంతమంది ఉన్నాం, ఆదివారం ఇంతమంది ఉన్నారు, మందిరం పని చేసేటప్పుడైతే ఎవ్వరూ లేరు. చిన్నపిల్లలతో చేయించుకున్నాం ఆ పని. ఆ పిల్లర్స్ గుంత తీయించుకునే విషయము, ఆ బెడ్ వేసుకునే విషయము, కంకర కలుపుకోవడం, ఇదంతా కూడా చిన్నపిల్లలు వచ్చి చేసినారు. దయచేసి పనులుంటే వద్దులేండి, ఇంటి దగ్గర ఉంటే మీరు కూడా మందిరం పని నేను కూడా చేస్తానని ఆసక్తి అనేది ఉంటే దయచేసి రేపటి దినం నుంచి కూడా మందిరం పనులు ఉంటాయి. దయచేసి ముఖ్యంగా సహోదరులు రావాలని మనవి చేస్తూ ఉన్నాం. ఒకవేళ మేము పని చేయలేమన్నా, మాకు మోకాలు నొప్పులు, మాకు వయసు ఎక్కువ అని ఒకవేళ అనుకుంటే మీకు కూడా అన్న చెప్తూ వచ్చినాడు. ఆసక్తితో ఏం చేయాలంట? ప్రార్థన చేయాల. మందిరం విషయంలో, మందిరం పని విషయంలో ప్రభు సహాయం చేసేటట్లుగా ఆసక్తిగా మీరు మీ ఇంటి దగ్గరే ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తాను. చివరి ప్రార్థనతో కూడికను ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవుల దేవ, నమ్మకమైన దేవ, కృపల దేవ, నీ కొందన స్తోత్రం చెల్లించుకుంటూ అన్నాం తండ్రి. ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ కాపుదల, మీ భద్రత దయచేస్తూ వచ్చినారు. ఆరాధనలో మీరు సహాయపడుతూ వచ్చినారు తండ్రి. ప్రభువా నాయన తండ్రి, అందరూ ప్రభువా ఆత్మతో సత్యంతో ఆరాధించే విషయంలో మీరు కృప చూపెడతా వచ్చిన విధానం అంతటిని బట్టి వందన స్తోత్రం చెల్లించుకున్నాం. బల్ల హెచ్చరికల్లో కూడా మీరు సహాయపడుతూ వచ్చినారు. దయగల తండ్రి, కృపల దేవ, ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మ తీవ్రత గలవారే ఎండులాగన మీరే కృపను గురించి మనం వేడుకుంటా ఉన్నాం. దయగల తండ్రి, కృపల దేవ, అంత దినములలో తండ్రి ప్రభువా నైనా తండ్రి, నైనా ప్రభువా మేము కూడా తండ్రి నీ మందిరం పట్ల తండ్రి ప్రభువా నైనా తండ్రి ఆసక్తి కలిగి ఉండులాగన మీరే కృపను గురించి మనం వేడుకుంటా ఉన్నాం. దయగల తండ్రి, కృపల దేవ నైనా తండ్రి కనికరించమని వేడుకున్నాం. మీ దాసుడు తండ్రి
జ్యోతికంకెళ్ళి శాలెంకి వెళ్ళిన ఇంటుండగా అక్కడ కూడా తండ్రి నిదాసుని బలమైన సాధనంగా వాడుకున్నామని వందన స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి కృపల దేవా మీరే సహాయపడుతున్నారని ప్రభావ కనికరించండి. ఈ సంఘంలో తండ్రి ప్రభావ సేవ చేస్తున్న దాసుడు తండ్రి ప్రభావ అక్కను బట్టి పిల్లలను బట్టి వందన స్తోత్రం చెల్లించుకున్నాం. వారి యొక్క అవసరత లెక్కలన్నీ తీర్చండి ప్రభావ మీరే సాయం చేయమని వేడుకున్నాం. పిల్లల స్టడీస్లో కూడా మీరు కృపను గురించమని వేడుకుంటా ఉన్నాం. దయగల తండ్రి కృపల దేవ మంచి ఆరోగ్యాలతో తండ్రి ప్రభావనైనా తండ్రి మీరు మంచి ఆరోగ్యాలు మీరు దయచేస్తున్నామని వేడుకుంటా ఉన్నాం. నమ్మకమైన దేవ బలమైన సేవ ఈ ప్రాంతమందు నిదాసుల ద్వారా జరిగించబడలాగన మీరే కృపను గురించమని వేడుకుంటా ఉన్నాం. దయగల తండ్రి ప్రభా పెద్దలైన వారిని జ్ఞానం చేసుకోవడానికి ప్రభా వారికి కూడా మంచి ఆరోగ్యాలు తెచ్చండి, కుటుంబాలను దీవించండి. విశ్వాసులైన వారిని అందరినీ జ్ఞానం చేసుకున్నాం తండ్రి కనికరించండి. ప్రతి కుటుంబాన్ని మీరు కృపలో భద్రపరుచుకుంటామని వేడుకున్నాం. కీర్తన 91 అయినా తండ్రి సంపూర్ణంగా ప్రతి కుటుంబాన్ని మీరు నెరవేరుస్తున్నామని వేడుకున్నాం తండ్రి. అయినా దయగల తండ్రి కృపల దేవ మీరే సహాయపడి యవనస్తులను బట్టి వందన స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. యవన కాలం ముందు తొట్టిల్లకుండా నీ కాడి మోసింది బిడ్డలుగా బలవంతుని చేతిలో బాలముల వంటి వారుగా చురుకైన వారుగా రానున్న దినాల్లో గొప్ప ప్రయోజకులుగా గొప్ప సువార్థికులుగా వీరుండులాగన మీరే కృపను గురించి మనం వేడుకున్నాం తండ్రి ప్రభా. వృద్ధులను బట్టి జ్ఞానం చేసినాం తండ్రి. వృద్ధులు చిగురించి సారం కలిగి పచ్చగా ఉంటారని మీరు సెలవిచ్చినారు. మీ వాక్య భాగం నుండి ప్రభా ఎవరైతే తండ్రి ప్రభా వృద్ధాప బలహీనతలో ఉన్నారో, మోకాలు నొప్పులు తండ్రి ప్రభా, ఇంకా తండ్రి షుగరు బీపీలు ఎవరైతే తండ్రి ప్రభా అనారోగ్య సమస్యలు ఉంటున్నారో ప్రభా వారందరినీ మీరు ముట్టండి ప్రభా, తాకండి ప్రభా, సంపూర్ణమైన స్వస్థత దయచేయమని వేడుకున్నాం. మీ వాక్కును పంపి బాగు చేయమని వేడుకున్నాం. స్వస్థపరచు యెహోవా నేనైనా మీరు సెలవిస్తూ వచ్చినారు కదా ప్రభా, మీరే వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం. దయగలుగుతా నీ కృపల దేవా ఇంకా రక్షణ మారు మనసు లేకుండా ఎవరైతే ఉన్నారో ప్రభా వారిని ఒప్పించేయండి ప్రభా, మీరే కనికరించండి ప్రభా. వారు కూడా బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చేలాగా మీరే కృపను గురించమని వేడుకున్నాం తండ్రి. సంఘాన్ని అంతటిని బట్టి వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వారు కూడా తండ్రి కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉన్నారు ప్రభా, కృపను గురించని ప్రభా సాయం చేయండి. పనిలో కూడా మీరు కృపను గురించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి అవసరత ప్రతి అక్కర మీరు తీరుస్తారమని వేడుకున్నాం తండ్రి. సంఘానికి కావాల్సిన అవసరతలు కూడా మీరు తీరుస్తారమని వేడుకున్నాం తండ్రి. దయగల తండ్రి కృపల దేవా కనికరించండి. మీరు తండ్రి అయోగ్యుని తండ్రి అపాత్రుని తండ్రి ప్రభా మీరు నన్ను తీసుకొని వచ్చి తండ్రి నేను అతి బలహీనముగా విత్తబడిన వాక్యాన్ని కూడా మీరు నీరు గట్టి బలింపజేయమని వేడుకున్నాం తండ్రి. కనికరించండి. నీ కృపను కోరుకుంటూ నీ దయను కోరుకుంటూ తండ్రి ప్రభానైనా తండ్రి నీ బిడ్డలైన వారు ఎంతో ఆసక్తితో వింటా వచ్చినారు ప్రభా. మా హృదయాలలో అవన్నీ మేము అనుభవించుకునేలాగా మీరు కృపను గురించండి. మేలుకే జ్ఞానం చేసుకుంటాను ప్రభా కృపను గురించమని. తను ఎవరైతే తన అనారోగ్య సమస్యల వల్ల ఇంటి దగ్గరే ఉంటా వచ్చినారో, ఎవరైతే రాలేకపోతూ వచ్చినారో వారిని కూడా దృష్టించండి ప్రభా, కనికరించండి. మేలుకే జ్ఞానం చేస్తుండండి. అనేక అవసరతలో ఉన్న నీ బిడ్డలను, ఆర్థిక అవసరతలు ఉన్న నీ బిడ్డలను, అప్పుల్లో ఉంటున్న నీ బిడ్డలను తండ్రి ప్రభా, సమస్యల్లో చెప్పుకోలేని సమస్యల్లో ఉంటున్న నీ బిడ్డలను వారందరిని ఆదరించండి, వారందరిని తప్పించండి. మేలుకే జ్ఞానం చేసుకుంటామని నీ కృపగల పాదముల కొందన స్తోత్రం చెల్లించుకుంటూ ఎవరైతే చదువులు చదువుతూ ఉన్నారో వారిని కూడా దృష్టించండి. రాను దినాల్లో పై చదువులకు వారిని సిద్ధపరచండి, కనికరించండి. మేలుకే జ్ఞానం చేసుకుంటండి. నీ కృపను కోరుకుంటూ నీ దయాన్ని కోరుకుంటూ ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారిని కూడా తండ్రి ప్రభా మీరు తండ్రి మంచి వధువులను మీరే ఎంపిక చేయండి, సహాయపడుతురండి. మేలుకే జ్ఞానం చేసుకున్నాను ప్రభా. నీ కృపల పాదంలో కొందన స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మనం ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకును తన మహిమ ఎదుట ఆనందంతో నిలబెట్టుటకు శక్తిగల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప మనకును సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైనగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.